నారా లోకేష్ తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకనాడు తను అనుభవించినటువంటి క్షోభ, కానీ ధైర్యంగా ఎలా నిలబడ్డారు. ఓ రకంగా అదొక స్ఫూర్తివంతమైనటువంటి పోరాటం, అలాగే బాధ్యతాయుతమైనటువంటి పిలుపు. ఇవాళ 8th క్లాస్ తప్పారు, 7th క్లాస్ తప్పారు, లేకపోతే 10thలో తక్కువ మార్కులు వచ్చి ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి హితబోధ చేస్తూ నిన్న క్రిస్టియన్స్కి సంబంధించి క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో నేనే ఓడిపోయాను మంగళగిరిలో, ఎంత బాధపడాలి, కానీ బాధపడలేదు, ఓడిన చోటనే ఇప్పుడు బంపర్ మెజార్టీతో గెలిచాను అంటే ఆట సందర్భంలో ఎంతో అవమానించారు, ఎంతో వెటకారం చేశారు, కానీ కష్టాలు తాత్కాలికం, కష్టాలు వచ్చి నేను పారిపోకూడదు, నిలబడాలి, మనం పోయిన చోట వెతుక్కోవాలి, అదే నేను చేసింది, సాధించింది. ఇది వాస్తవంగా మోటివేషనల్ స్పీకర్లు చేసేటటువంటి పని, నిజమైన నాయకుడు చేసేటటువంటి పని, బాధ్యతాయుతమైనటువంటి సలహా, ఈ తరపు యువతరానికి అవసరమైనటువంటి మాట. అపజయంలో ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడితే పోయింది కాబట్టి, చేత కాలేదు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నారంట. గెలిచాక ఈ మాట మాట్లాడటం అంటే ఖచ్చితంగా అది హార్ట్ టచింగ్ పాయింట్, యూత్కి నిజమైన మెసేజ్.